గాజా ప్రజలు కోరుకుంటుంది ఛిద్రమైన ఈ ప్రాంత పునర్నిర్మాణం, అలాగే తమ తర్వాతి తరాలకు మంచి భవిష్యత్తు అందించాలని, అంతేకాని బందికానంలో ఉండాలని కాదు. మేం పోరాడేది బందికానంలో పరిస్థితులు మెరుగుపడాలని కాదు, అసలు జైలర్ లేకుండా చూడాలని అని నయం అంటున్నారు. మరోవైపు ఈ వీడియోలో మాస్క్ నేతన్యాహు ప్రస్తావించడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గాజాలో మానవతా సాయం కొనసాగుతున్న వేళ పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న అసలైన సమస్యలను ట్రంప్ పక్కన పెట్టారంటూ పలువురు మండిపడుతున్నారు. 2023 అక్టోబర్ 7వ తేదీన హమాస్ సంస్థను ఇజ్రాయెల్పై మెరుపు మిస్సైళ్ల దాడి జరిపింది. ఈ దాడుల్లో 1200 మంది మరణించారు. అయితే ప్రతిగా హమాస్ అధీనంలో ఉన్న గాజాపై దాడులు జరుపుతూ వచ్చింది. ఇప్పటిదాకా ఈ దాడుల్లో 48,200 మంది పాలస్తీనా ప్రజలు మరణించగా ఇందులో పిల్లల సంఖ్య అధికంగా ఉంది. మరోవైపు ఈ యుద్ధ వాతావరణంలో 90% గాజా ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇజ్రాయెల్ దాడులు కొనసాగడంతో గాజాకు అంతర్జాతీయ సాయం అందడం కూడా కష్టతరంగా మారగా ఆ సాయం అందక పలువురు చనిపోవడం గమనార్హం. ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పులు విరమణ ఒప్పందం అమల్లో ఉంది. ఒప్పందంలో భాగంగా తమ దగ్గర ఉన్న బందీలను హమాస్ పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒప్పందం పూర్తయితే హమాస్ పరిస్థితి ఏంటన్నది ఇప్పటికైతే ప్రశ్నార్థకమే. మరోవైపు గాజా పునర్నిర్మాణం కోసం ట్రంప్ ఓ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అక్కడ ఉన్న 21 లక్షల మంది పాలస్తీనా ప్రజలను ఇతర ప్రాంతాలకు పంపించేసి గాజాను అతి సుందర విలాస ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, ఆ బాధ్యతలు అమెరికానే తీసుకుంటుందని అంటున్నారు ఆయన. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మద్దతు ప్రకటించగా అరబ్ దేశాలు మండిపడుతున్నాయి. మరోవైపు గాజా సంక్షోభంలో మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈజిప్ట్లో మార్చి 4వ తేదీన ప్రతినిధులు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ట్రంప్ ప్రతిపాదనపై చర్చించే అవకాశం లేకపోలేదు.